నస్పూర్ సర్వే నెంబర్ 77లోని భూమి ఇరు వర్గాల మధ్య గొడవలకు దారితీసింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న భూమి యజమానికి తన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తుండగా రాచకొండ ఫ్యామిలీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండటంతో భూ యజమాని తన భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. భూ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం 1954-55లో రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే సేతువార్లో ఈ భూమి కందినేని వెంకటేశ్వరరావు పేరు ఉంది. తదనంతరం 1975 సంవత్సరంలో తిప్పని రామయ్య అనే కౌలుదారు పేరు మీదికి మారింది. దున్నేవాడిదే భూమి అనే కార్యక్రమంలో భాగంగా ఈ భూమిపై 1975లో నిర్మల్ ఆర్టీఓ కోర్టు ద్వారా తిప్పని రామయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 38 సర్టిఫికేట్ ద్వారా కందినేని వెంకటేశ్వరరావు నుండి ఈ భూమి కౌలుదారులు తిప్పని రామయ్య మరియు కుటుంబ సభ్యులు సాగు చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో రాచకొండ ఫ్యామిలీ సభ్యులు వారికి సంబంధం లేని ఈ భూమి తమదేనని ఆర్డీఓ కోర్టులో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విచారణ జరిపిన అప్పటి అధికారి మాత్రం ఈ భూమి తిప్పని వారికే చెందుతుందని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని వదులుకోవద్దని రాచకొండ ఫ్యామిలీ తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి కందినేని వెంకటేశ్వరరావు ఇంటి పేరును రికార్డులో నుండి తొలగించి రాచకొండ అని ఎక్కించుకొని భూమిని కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఈ భూమిని తామే కౌలుదారుల నుండి కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. సర్వే నెంబర్ భూమి చాలా రోజుల నుండి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా రాచకొండ వారు కనికట్టు చేస్తూ మోసం చేస్తున్నారని కోర్టులో కేసు నడుస్తుండగా రాచకొండ వారు రాజకీయ పలుకుబడితో ఇతరులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు చేసిన వారు మున్సిపాలిటీలో ఇంటి పర్మిషన్ల కోసం వెళితే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పర్మిషన్లు ఇవ్వమని గత సంవత్సరం అప్పటి మున్సిపల్ కమిషనర్ తిరస్కరించారు. 2-3 నెలల తర్వాత రాజకీయ పలుకుబడి ఉపయోగించి కోర్టు కేసులు గీసులు జాంతానయ్య అన్నట్లుగా పర్మిషన్లు తెచ్చుకున్నారు. అక్రమ పర్మిషన్లపై కూడా తాము కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. 1 ఎకరం భూమిపై కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ ఉండటంతో భూమి యజమానులు తమ భూమి చుట్టూ ఆదివారం ఫెన్సింగ్ ఏర్పాటుకు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న రాచకొండ ఫ్యామిలీ సభ్యులు రాచకొండ గోపాలరావు, రాచకొండ చిన్న గోపాలనలు తమతో మరో 10 మందిని తెచ్చుకొని భూమి వద్దకు చేరుకొని పనులను అడ్డుకున్నారు. భూమిలో వేసిన పోళ్లను తొలగించే ప్రయత్నం చేస్తూ బెదిరింపులకు గురి చేశారని వారు తెలిపారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా తాము కంచె ఏర్పాటు చేసుకుంటున్నామని వారు దౌర్జన్యం చేస్తూ గొడవకు దిగారని వాపోయారు.